హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ని రోజు స్టోరీ పెట్టాలంటే కుదరలేదు. ఇప్పటి నుంచి కంటిన్యూ డైలీ పెడతాను. స్టోరీ నేమ్ వచ్చేసి ఆమె కథ, ఎపిసోడ్ 8. స్టోరీలోకి వెళ్ళిపోదాము. జాను భూమిని షాక్గా చూస్తూ ఉంటుంది. జాను అని భూమి పిలుస్తుంటే తేరుకుంటుంది. ఇంతలో వంట అయిపోయిందా? అయిపోయింది జాను. ఓ గాడ్, ఇంతలో ఇలా చేసావు? అదేంటి జాను అలా అంటావు? మరి అంత తొందరగా అయిపోతుందా వంట? అబ్బా జానుడికి ఏమైంది, ఇలా మాట్లాడుతున్నావు? ఇంత తొందరగా వంట అవుతుంది అని నాకు తెలియదు అని భూమిని వింతగా చూస్తూ ఉంటుంది. అదేంటి జాను అలా అంటావు? ఇంత ఫాస్ట్గా వంట చేయవచ్చని నాకు తెలియదు. ఏ, నువ్వు వంట చేయవా? నాకు వంట రాదు భూమి. అదేంటి మరి, నువ్వు హైదరాబాద్లో ఉన్నప్పుడు వంట చేయవా? లేదు, నేను క్యాంటీన్లో తింటాను. భూమి నవ్వుతుంది. నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. జాను భూమి నవ్వుని చూస్తుంటుంది. కనురెప్ప కూడా కొట్టుకోకుండా భూమిని చూస్తుంది. ఎక్కడ భూమి నవ్వుని మిస్ అవుతాను అని. భూమి తేరుకొని జానుకెళ్ళి చూస్తుంది. తననే చూస్తున్న జాను తేరుకొని భూమికెళ్ళి అడుగులు వేస్తుంది. జాను ఏమైంది అని అంటుంది. కానీ జాను భూమిని గట్టిగా హగ్ చేసుకొని, నీ నవ్వు చాలా బాగుంది, నువ్వు రోజు ఇలానే నవ్వుతూ ఉండాలి. భూమి సైలెంట్గా ఉంటుంది. కొద్దిసేపు జాను అలానే ఉండిపోతుంది. తర్వాత భూమిని వదిలి, భూమి నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావా? నిన్ను పాపను అస్సలు వదిలి ఉండాలి అనిపించడం లేదు. మీ వారు వచ్చినప్పుడు వెళ్ళిపోదు, కానీ ఇప్పుడు మాత్రం నాతోనే ఉండు. నిన్ను పాపను వదిలి నేను అస్సలు ఉండలేను. భూమి మాట్లాడదు, మౌనంగా ఉండిపోతుంది. హాల్లో కూర్చొని ఉన్న కౌసల్య గారు పాపని ఆడిస్తూ ఉంటుంది. అప్పుడే మూర్తి గారు ఇంట్లోకి వస్తూ కౌసల్య పాపతో ఆడుకోవడం చూసి నవ్వుతూ వచ్చి పక్కన కూర్చుంటారు. మూర్తి వచ్చింది కూడా పట్టించుకోకుండా పాపతో ఆడుకుంటుంది. మూర్తి గారు నవ్వుతూ కౌసల్య అని పిలుస్తాడు. తన పక్కన సౌండ్ రావడంతో చూసి, మీరెప్పుడు వచ్చారండి? నువ్వు పాపతో ఆడుకుంటున్నావు కదా, అప్పుడు వచ్చాను. ఓ సారీ అండి, నేను చూసుకోలేదు మీరు వచ్చింది. ఏం పర్వాలేదు, నేను పాపతో ఆడుకుంటాను, నాకు పాపనివ్వు అని కౌసల్య గారి దగ్గర నుంచి పాపను తీసుకుంటాడు. ఇద్దరు పాపతో ఆడుకుంటారు. కొంతసేపు తర్వాత మూర్తి గారు అడుగుతారు, జాను భూమి ఎక్కడికి వెళ్ళారు అని. కౌసల్య గారు బాధపడుతూ ఇందాక భూమితో తను మాట్లాడింది మొత్తం చెబుతుంది. ఎందుకు అలా అడిగావు? భూమి ఎంత బాధపడి ఉంటుంది? చాలా బాధపడింది. పాపను తీసుకుని రూమ్కి వెళ్ళిపోయింది. జాను భూమిని బాధపడడం భరించలేకపోతుంది అని జానుకు తనకు మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెబుతుంది. అసలు వాళ్ళే మనుషులు, అలా ఎలా వదిలేస్తారు? భూమి ఎంత బాధపడి ఉంటుంది. ఇప్పటి నుంచి తనని నార్మల్ చేసి మనమే చూసుకుందాము. జానుతో కలిసి ఉంటుంది. తనని ఒంటరిగా ఉంచకూడదు. ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోతుంది. కౌసల్య, జానుని భూమి రూమ్లోనే ఉండమను. తను ఒంటరిగా ఉంటే లోన్లీగా ఉంటుంది. సరే అండి, నేను చెప్తాను. మీరు ఫ్రెష్ అయ్యారండి, డిన్నర్ చేద్దాము. మూర్తి గారు ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తారు. కౌసల్య గారు పాపతో ఆడుతూ ఉంటుంది. జాను భూమి చేతిని పట్టుకొని కౌసల్య గారి దగ్గరికి వస్తుంది. అమ్మా, వంట అయిపోయింది. నీకు తెలుసా అమ్మా, భూమి ఎంత ఫాస్ట్గా వంట చేసిందో? భూమి, వంట ఏం చేశారు? ఆంటీ, పప్పుచారు, బెండకాయ ఫ్రై, వంకాయ కారం చేశాను.
సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, నేను పాపను చూసుకుంటాను. ఆంటీ పాపను కూడా తీసుకెళ్తాను, డ్రెస్ చేంజ్ చేసి తనని పడుకోబెడతాను. జాను అమ్మ నేను కూడా వెళ్తాను భూమితో. సరే వెళ్ళండి, త్వరగా వచ్చేయండి. భూమి పాప ఒంటిగా వదిలి రావద్దు, పాప పడుకున్నా కూడా. సరే ఆంటీ. భూమి జాను ఇద్దరు రూమ్కి వెళ్తారు. భూమి నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో, నేను పాపకు డ్రెస్ చేంజ్ చేస్తాను. జాను నేను చూసుకుంటాను. అబ్బా భూమి నువ్వు వెళ్ళు ముందు, నేను చూసుకుంటాను. భూమి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి భూమి ఫ్రెష్ అయ్యి భూమి వచ్చే వరకు జాను పాప డ్రెస్ చేంజ్ చేసి కూర్చుంటుంది. జాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. భూమి నేను తర్వాత ఫ్రెష్ అవుతాను, ముందు మనం అమ్మ దగ్గరికి వెళ్దాం పదా అని పాపని ఎత్తుకొని భూమి చేయి పట్టుకొని హాల్లో వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి పాపను భూమికి ఇచ్చి, అమ్మ భూమిని చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. జాను వెళ్ళిపోతుంది. భూమి పాపను ఫిట్ చేస్తుంది. కొద్దిసేపు అయ్యాక పాప పడుకుంటుంది. కౌసల్య గారు పాపను సోఫాలు పడుకోబెట్టు భూమి అని అంటుంది. అంతలోనే మూర్తి గారు వస్తారు. కౌసల్య జాను ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే వస్తాను అని చెప్పి రూమ్కి వెళ్ళింది. భూమి నువ్వు పాపని పడుకోబెట్టు. భూమి జీవితం ఇలా మారబోతుంది. భూమి నార్మల్ అవుతుందా? ఇంకా ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ స్టోరీ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.